హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అను బ్లాగ్స్. ముందుగా నేనైతే ఇంట్లో అయితే పూజ చేశానండి. ఈరోజు పూజ చేయడానికి అయితే రీజన్ ఉందండి. ఎర్లీ మార్నింగ్ ఫాస్ట్గా పూజ అనేది చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేసుకున్నానండి. ఎందుకంటే నాకు ఆ స్వామివారి దగ్గర నుండి పిలుపు వచ్చింది. అందుకే అంత నమ్మకంతో ముందుగా స్వామివారికి అయితే పూజ చేసుకొని ఇంకా మేము వెళ్తుంది చాలా దూరం అండి. అందుకని చెప్పేసి నేనైతే పులిహోర ప్రిపేర్ చేశాను. ఎందుకంటే నాకు అసలు టైం లేదండి. వెళ్తామో లేదో తెలియదు, ఆ సందిగ్ధంలో ఉన్నాం కాబట్టి నాకైతే పులిహోర ఫాస్ట్గా అయిపోద్ది, ఇంకా పిల్లలు తింటారు కదా అని చెప్పేసి నేనైతే పులిహోర అయితే ప్రిపేర్ చేశానండి. ఒక సైడ్ పూజ చేసుకుంటూనే ఇంకో సైడ్ పులిహోర అనేది ప్రిపేర్ చేసుకున్నాను అండి. ఆలోపు రైస్ అనేది నానబెట్టుకున్నాను. రైస్ నానబెట్టుకుంటే కొంచెం పుల్లగా బాగా అవుతుంది కదా అని చెప్పేసి రైస్ అలా ప్రిపేర్ చేసుకున్నానండి. ఇలా రెండు ఒకే దిక్కు చేసుకుంటూ ఉంటే పని అనేది చాలా ఈజీగా త్వరగా ఫినిష్ అవుతుందండి. ఆలోపు పూజ అయితే ఫినిష్ అయిపోయింది. ఇంకా పులిహోర కూడా ప్రిపేర్ అయిపోయిందండి. ఇంకా నేను పూజ మొత్తం కంప్లీట్ అయిపోయాక మొత్తం పులిహోర అనేది ప్రిపేర్ చేసి పెట్టాను. అనుకోకుండా ప్రిపేర్ చేశాను పులిహోర, కానీ చాలా బాగా వచ్చిందండి. నేను ఎప్పుడు చేసినా కూడా ఇంత టేస్టీగా అనిపించలేదు. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇంకా పులిహోర మొత్తం మంచిగా కలుపుకున్నాను. మంచిగా కలుపుకొని నేనైతే ఒక బాక్స్లోకి తీసుకొని వేసుకున్నాను. కానీ పులిహోర చేసింది కొంచెమే అనిపించింది, కానీ ఇంతలాగా అవుతుంది అనుకోలేదు నేను. కానీ మాకు సరిపోతుందో లేదో అని అనుకుంటూనే నేనైతే ఒక బాక్స్లో తీసుకొని వెళ్ళాము. కానీ చాలా అంటే చాలా సరిపోయిందండి. ఎంత బాగుందంటే అంత బాగుంది. మా పిల్లలు అయితే ఎంతో ఇష్టంగా తిన్నారండి. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు పులిహోర ఇంత బాగా వస్తుందని. ఎందుకంటే అనుకోకుండా చేశాను. అసలు కొన్ని ఇంగ్రీడియంట్స్ లేకుండా కూడా ప్రిపేర్ చేశానండి. కానీ చాలా అంటే చాలా బాగుంది. చాలా ఇష్టంగా తిన్నారు మా పిల్లలు అయితేను. ఇంకా మా వారైతే పెద్ద పాప దగ్గరికి హాస్టల్ దగ్గరికి వెళ్ళి వచ్చారు. ఆ లోపు నేనైతే లగేజ్ మొత్తం ప్యాక్ చేసి పెట్టాను. ఇంకా మా వాళ్ళందరూ వచ్చాక మేమైతే ఆల్మోస్ట్ ఇంకా బయలుదేరామండి. ఎందుకంటే అప్పటి వరకు లేట్ అయిపోయింది. ఇంకా మాకు బస్సు ఎక్కడ మిస్ అయిపోతుందని ఆ టెన్షన్లో హడావిడిలో మేమైతే బయలుదేరామండి. ఎంత అంటే అంతలా టెన్షన్ పడ్డామండి. ఫస్ట్ టైం అండి నేనైతే ఇంతలా టెన్షన్ పడడం. కానీ నాకు దేవుడు అనుగ్రహం ఉంది అని గట్టిగా నమ్మాను. స్వామివారి తీసుకెళ్తాను అనే నమ్మకంతోనే నేను బయలుదేరాను కాబట్టి నాకైతే నమ్మకం ఉందండి. ఇంకా అప్పటివరకు అన్నయ్య వాళ్ళందరూ కాల్ చేశారు, బస్సు మిస్ అవుతుంది, మీరు ఈరోజు అయితే వెళ్ళలేరు అని చెప్పేసి. ఆ ఏసీ బస్సులో కూడా మాకు చెమటలు పట్టించారంటే ఎంతలాగా టెన్షన్ పడ్డామో మీరు చెప్పండి ఒకసారి. అంతలా టెన్షన్ పడ్డామండి మేమైతేను. నా పేరు చూస్తే మీ అందరికీ అర్థమవుతుందండి. నాకు ఇంకా అప్పటికే ఏడుపు వచ్చేస్తుంది. ఎక్కడ మిస్ అవుతామో ఏమో అని చెప్పేసి ఆ టెన్షన్ నాకైతే ఫుల్గా ఏడుపు వచ్చేస్తుంది. ఇంకా మా వారైతే సరే ఒకవేళ మిస్ అయితే క్యాన్సిల్ చేసుకొని రేపు వెళ్తాం అని అన్నారు. కానీ నేను లేదు ఖచ్చితంగా మనమే వెళ్తామని నమ్మకంతో ఉన్నాం. సరే చూద్దాం ఆగు అని చెప్పేసి నేను అంటూనే ఉన్నాను. అయినా కూడా మళ్ళీ మా చిన్నయ్య కాల్ చేసి లేదు మీకు మిస్ అవుతుంది అందది, ఇప్పుడే మీరు 1కి కరీంనగర్లో ఉంటే ఇంకెప్పుడు రీచ్ అయిపోతారో హైదరాబాద్కి అని చెప్పేసి నా మీద ప్రేమతో మా అన్నయ్య అయితే గట్టిగా అరిచాడు. కానీ మా అన్నయ్య నా గురించి ఆలోచిస్తూ ఉంటాడు, మా చెల్లి ఎక్కడ బాధపడుతుందో అని. ఎందుకంటే మా చెల్లికి దేవుడు అంటే చాలా ఇష్టం. వెళ్ళకపోతే ఏడుస్తుంది, బాధపడుతుందని మా అన్నయ్య నాకంటే ఎక్కువగా బాధపడ్డాడండి. ఇంకా అప్పటికే మా అన్నయ్య 2 times కాల్ చేశాడు. సరే ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు సిటీ అవుట్స్కట్లో దిగిపోండి, అక్కడికి పెద్దన్నయ్య వచ్చి ఇంకా మిమ్మల్ని పిక్ చేసుకుని వెళ్తారు, అలాగైతే మీరు మిస్ కారు అని చెప్పాడు. అప్పుడు నేను మా పెద్దన్నకి కాల్ చేసి చెప్పాను. సరే ఓకే నేను వస్తా తీరా అని అన్నాడు మా పెద్దన్నయ్య. ఇంకొచ్చి మమ్మల్ని ఆల్రెడీ పిక్ చేసుకుని మేమైతే బయలుదేరామండి. ఆ రోజు నాకైతే మా ఇద్దరు అన్నయ్య వాళ్ళ సపోర్ట్ వల్ల నేనైతే ఆ దేవుడి దర్శన భాగ్యం మాకైతే కలిగిందండి. నేనైతే గట్టిగా నమ్ముతాను ఆ దేవుడే మా అన్నయ్య వాళ్ళ రూపంలో నన్నైతే తీసుకెళ్ళాడేమో అనుకుంటున్నానండి. నిజంగా అసలు నేను ఎవరు చెప్పినా కూడా నమ్మనండి. నా కళ్ళతో నేను చూస్తే తప్ప ఎవరు చెప్పినవైతే నేను నమ్మను. నిజంగా తెలుసా, నాకైతే చాలా అంటే చాలా నమ్మకంతో వెళ్ళానండి. ఆ దేవుడే నన్ను తీసుకెళ్ళాడండి నిజంగా. అంటే మా పెద్దనే వచ్చాక అయితే నా ఆనందానికి అవధులేవండి. ఎంత అంటే అంతలాగా అసలు లోపలైతే చాలా హ్యాపీగా ఫీల్ అయినానండి. ఎప్పుడప్పుడు ఆ దేవుడి దర్శనానికి నేను వెళ్ళి ఆ తండ్రిని చూస్తాను నా కళ్ళతోనని చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయినానండి. నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నిదానంగా వెళ్ళి ఆ స్వామివారి దర్శనం చేసుకుని రారా అని చెప్పాడు మా అన్నయ్య. నాకైతే ఇంతలాగా సపోర్ట్ చేసే అన్న తమ్ముడు ఉంటే ఏ చెట్లకైనా ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయి చెప్పండి. నేనైతే మా చిన్నన్నయ్య పెద్దన్నయ్య సపోర్ట్ వల్ల వెళ్ళాను. ఎందుకంటే చిన్నన్నయ్య చాలా అంటే చాలా బాగా చెప్తారండి దేవుడి గురించి, పూజ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది. తను చెప్పినంతగా అయితే అసలు ఎవ్వరు చెప్పారండి. అసలు ఎంత బాగా చెప్తాడో తెలుసా. నాకైతే ఒక్క ఏడుపు వస్తుంది. నాకు అక్క చెల్లెలు ఎవరు లేరు కదా,
అలా లేనందుకేమో నాకు ఇంత బాగా సపోర్ట్ చేస్తున్నారు అనిపిస్తుందండి. ఎంతలాగా అంటే అంతలాగా చాలా సపోర్ట్ చేస్తారు మా అన్నయ్య వాళ్ళు. అసలు ఎవరు ఇంతలాగా చేయరండి. ఎంత బాగా అంత బాగా ఉంటారు మా అన్నయ్య వాళ్ళు. నాకు సంతోషం వచ్చినా బాధ వచ్చినా ఏది కలిగినా కూడా నేను ఆ దేవుడికి విన్నవించుకుంటానండి. ఎందుకంటే ఆయన తప్ప నా కష్టాన్ని ఇంకెవరు తీర్చలేమో అన్న నమ్మకంతో నాకు ఇంతగా ఇష్టమైన గాడ్ దగ్గరికి నేను వెళ్తున్నానంటే నాకు ఇష్టమైన శివయ్య దర్శనానికి చేసుకోవడానికి అయితే నేను వెళ్తున్నానండి. నిజంగా తెలుసా, ఆ స్వామివారి దర్శనం చేసుకుంటానని అనుకోలేదండి. ఇంకా మేమైతే ఎయిర్పోర్ట్ ఏరియాకి అయితే వచ్చేసాము. బస్సు వచ్చే ముందైతే పిల్లలకి అన్నయ్య ఏమైనా తినిపించి తీసుకొస్తా అని చెప్పేసి తీసుకొచ్చాడు. ఇంకా మేము అందరం అయితే కలిసి వచ్చాం. జ్యూస్ సెంటర్కి అయితే తీసుకొచ్చారు. జ్యూస్ అయితే తాగును అని చెప్పేసి ఇంకా అప్పటికే ఫుల్ టైర్డ్ అయిపోయినండి నేను. ఇంకా అన్నయ్య మా అందరికైతే జ్యూస్ తీసుకున్నాడు. జ్యూస్ తాగేసి ఇంకా బస్ వచ్చేసిందండి. ఇంకా బస్ ఎక్కాము. మేమైతే కేఎస్ఆర్టీసీ స్లీపర్ అయితే బుక్ చేసుకున్నామండి. ఇంకా 12 hours జర్నీ ఉంటుంది కదా, చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి స్లీపర్ అయితే బుక్ చేశారు అన్నయ్య. ప్రైవేట్ బస్సెస్ కాకుండా గవర్నమెంట్ బస్సే బుక్ చేశారు. ఎందుకంటే కొంచెం సేఫ్టీగా ఉంటుంది, బాగుంటుంది బస్ అని చెప్పేసి అన్నయ్య బుక్ చేశారండి. ప్రతి ఒక్క విషయంలో చాలా కేర్ తీసుకుంటారు. నాకు అనిపిస్తుంది ఇంతలా కేర్ తీసుకునే వాళ్ళు ఎవరు ఉండరేమో అని. నేనైతే ఒంటరిగా ఒక చిన్న ఊరికి కూడా వెళ్ళలేనండి. ఎందుకంటే నాకు చాలా భయం. నాకు తోడుగా అమ్మనైనా మా వారినైనా లేదా పిల్లలనైనా ఎవరినైనా ఒకరిని వెళ్తూ ఉంటానండి. అలాంటి మేమైతే ఫస్ట్ టైం అండి మన స్టేట్ కాక వేరే స్టేట్కి వెళ్తున్నాము. మా వాళ్ళందరూ ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. కాకపోతే నేనైతే లోపల ఏదో ఒక టెన్షన్ పెట్టుకుని వెళ్ళానండి. ఎందుకంటే నాకు చాలా భయం వేసిందండి. ఎవరు లేరు, మేము 4 members వెళ్ళాము. ఎందుకంటే మా పెద్ద పాప కూడా రాలేదండి. తననైతే హాస్టల్ నుండి ఇంకా తీసుకురాలేదు. మేమైతే వెళ్ళామండి. ఒకవైపు అయితే చాలా టెన్షన్ పడ్డాను, ఒకవైపు అయితే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయినానండి. ఎందుకంటే ఆ స్వామివారి దర్శనానికి అయితే వెళ్తున్నానని చాలా ఆనందంతో ఉన్నానండి. నేనైతే ఆ రోజంతా అసలు నిద్రపోలేదండి. ఒక 1 hour కూడా సరిగా పడుకోలేదండి. కాకపోతే మధ్య మధ్యలో అప్పుడప్పుడు తింపినట్టు అయింది. అప్పుడు మాత్రం నేను కొద్దిసేపు అలా పడుకున్నానండి. ఇంకా మిగతా టైం అసలు పడుకోలేదండి నేనైతే. ఇంకా మా వారు పిల్లలైతే పడుకున్నారు. మేమైతే కర్ణాటక ఎందుకు వెళ్తున్నాం, ఏ దేవాలయాన్ని దర్శించుకొని వెళ్తున్నాం, ఎవరైనా గెట్ చేసి ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో స్టార్టింగ్ చూసిన వాళ్ళైతే ఆల్మోస్ట్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఎందుకంటే ముందు మా తమ్ముని చూస్తుంటే మీకు అర్థమైపోతుందండి. అందరూ అనుకుంటే మాత్రం నేనైతే ఊరికే చెప్తున్నారేంటి అనుకునేదాన్ని. స్వామివారి దగ్గర నుండి పిలుపు వచ్చింది మాకు, అందుకే మేము వెళ్తున్నామని. అది నిజంగానే అండి. కొన్ని మనం అనుభవిస్తే మాత్రమే అర్థమవుతుందండి. అందులో నేను ఒకదాన్నేనండి. నిజంగా నేనైతే స్వామివారి దగ్గరికి వెళ్తానని నా కలలో కూడా అనుకోలేదండి. అసలు ఎంతలా అంటే అంతలా నేను ఫస్ట్ టైం ఇంతలా నమ్మిన విషయం ఏంటంటే ఇదేనండి. మేమైతే హైదరాబాద్ నుండి ఈవినింగ్ టైం 6 o'clockకి స్టార్ట్ అయ్యామండి. ఇంకా మేము ఆల్మోస్ట్ కర్ణాటకకు ఎంట్రీ అయ్యాము. ఇంకా 3 hours అవుతుంది. ఇంకా మిడిల్లో వెళ్తుంటే మొత్తం ఫారెస్ట్ ఏరియానండి. అసలు ఏమి ఉండవు, చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇంకా ఒక మధ్యలో ఒక ప్లేస్లో ఆపారండి. అక్కడ ఇంకా పిల్లలు వాష్రూమ్స్ వెళ్తారు, ఇంకా ఇబ్బంది ఏం లేకుండా ఉంటుంది కదా అని చెప్పేసి మధ్యలో అయితే ఆపితే అక్కడైతే పిల్లలు వాష్రూమ్కి వెళ్ళారు. ఇంకా కొద్దిసేపు అలా రెస్ట్ తీసుకున్నారు, టీ తాగారు మిడిల్లో చాలామంది. నేనైతే ఎక్కువసేపు జర్నీ చేసి అసలు పడదండి నాకు. జర్నీలో నాకు ఏదో ఒక ఇబ్బంది ఉంటుంది. ఫుల్ తలనొప్పి లేసిందండి. ఆ తలనొప్పితోనే చాలా ఇబ్బంది పడ్డాను. ఇంకా తినేసి కొద్దిసేపు అలా పడుకోవాలనుకున్నాను, కానీ ఆ తలనొప్పి వల్ల అసలు నేను పడుకోలేదండి. కొంచెం అలా తినేసాను, ఎందుకంటే ఇంకా రేపు మార్నింగ్ కొంచెం ఎనర్జీగా ఉండాలి కదా అని చెప్పేసి నేనైతే కొంచెం అలా తిన్నాను. ఇంకా పిల్లలు అయితే తిన్నారండి. ఇక్కడ మనకు కనిపిస్తున్న వెహికల్స్ అయితే ఇవి ప్రైవేట్ వెహికల్స్ అండి. మేము బుక్ చేసుకునే మాత్రమే గవర్నమెంట్ వెహికల్ అండి. ఇక్కడ డాబా దగ్గర ప్లేస్ బాగుందండి, చాలా కంఫర్ట్గా చాలా బాగుంది. అందుకే ఇక్కడైతే ఆపారు. ఇంకా మేము తీసుకొచ్చుకున్న ఫుడ్ అయితే పులిహోర రైస్ తినేసామండి. పిల్లలకి మా వారికి అందరికి పెట్టేశాక నేను కూడా తినేసానండి. తినేసాక ఇంకా కొద్దిసేపు టైం ఉందండి. తిన్న వెంటనే అయితే బస్ స్టార్ట్ కాలేదు. ఒక 20-30 minutes అలా ఆపారు. ఎందుకంటే మధ్యలో చాలా ఫారెస్ట్ ఉంటాయి, డాబాస్ అట్లా ఏమి ఉండవండి, చాలా ఇబ్బంది ఉంటుందని చెప్పేసి ఇక్కడే ఆపారు. ఇంకా మాకైతే కొంచెం హిందీ రాదండి, లాంగ్వేజ్తో చాలా ఇబ్బంది పడ్డాం. ఎందుకంటే అక్కడున్న డ్రైవర్స్ కండక్టర్స్ వాళ్ళైతే మొత్తం హిందీ వాళ్ళండి, కర్ణాటకనే మాట్లాడతారు లాంగ్వేజ్లో. మేమైతే లాంగ్వేజ్తో చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డామండి. ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే వాళ్ళకి ఇంగ్లీష్లో మాట్లాడలే.
వాళ్ళేమో హిందీలో మాట్లాడుతున్నారు. ఇంకా మా వారికి కొంచెం అలా హిందీ వచ్చు కాబట్టి అంత నాకైతే కొంచెం ఇబ్బంది ఏమి అనిపించలేదు. కాకపోతే చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డామండి. ఇక్కడ చూడండి బస్ని పెట్రోల్ బంక్ తీసుకొచ్చి ఫిల్ చేయించుకొని వెళ్ళారండి. ఇంకా ఇక్కడ నుండి మళ్ళీ స్టార్ట్ అయిందండి. మొత్తం లాంగ్వేజ్ కర్ణాటక ఉంటుంది కాబట్టి ఇక్కడ బస్సెస్ కూడా చాలా డిఫరెంట్గా భలే ఉన్నాయండి. కానీ అసలు మనలా లేదండి, ఇలా ఉంటుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. మన సైడ్ చాలా బాగుంటుందండి, కర్ణాటకలో ఎంతలా ఉంటుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. రోడ్లు అయితే అస్సలు బాగాలేదండి, ఎందుకంటే మొత్తం కొండలలోకి వెళ్ళి ఉంటుంది రోడ్స్. ఆ కొండల నుండే వెళ్ళాలండి. ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం డెవలప్ అవుతుంది. ప్రజెంట్ మనం ఉన్న ఏరియా అయితే వచ్చేసి రాయచూర్ అంట. ఇది పెద్ద సిటీ అండి. ఇది కొంచెం బాగానే ఉంది, ఎందుకంటే బస్ స్టాండ్ కూడా చాలా పెద్దగా ఉందండి. నేనైతే వీడియో తీయలేకపోయాను, ఎందుకంటే అప్పుడే అన్నయ్య కాల్ చేశారు. ఇంకా అన్నయ్యతో మాట్లాడుతూ ఉంటే చూపించలేకపోయానండి. ఎంత పెద్దలా ఉందంటే అంత పెద్దలా ఉంది. ఇంకా అన్నయ్య చెప్తున్నాడు అది వచ్చేసి ఇంకా రాయచూరు, ఇంకా నేను అర్థం కాకపోతే నాకు కాల్ చేయి, నేను మాట్లాడతా వాళ్ళతో నేను చెప్పేశారు. ఇంకా కానీ ఎప్పటికీ కాల్ చేసి పాప ఇబ్బంది పెట్టలేను కదా, అన్నయ్య డ్యూటీకి వెళ్తూ ఉంటాడు అందుకని చెప్పేసి నేనైతే సైలెంట్గా ఉండిపోయానండి. నాకైతే చాలాసార్లు కాల్ చేశాడు అన్నయ్య మధ్య మధ్యలో. ఇలాంటి ఒక ప్లేస్ని నేను ఎక్స్పీరియన్స్ చేస్తానని కళ్ళలో కూడా అసలు అనుకోలేదండి. ఇంతలా చాలా భయం వేసిందండి నాకైతే. ఇంకా మా వాళ్ళందరూ చాలా బాగా పడుకున్నారు, కానీ నాకే భయం వేసి అసలు నిద్రపోలేదండి నైట్ అంతా. ఇంకా ఆల్మోస్ట్ మేము రీచ్ అయిపోయామండి. గోకర్ణ క్రాస్ రోడ్ అని ఉంటుందండి, అక్కడ ఇంకా మేమైతే దింపేసేటారు మమ్మల్ని. చూడండి మీకైతే చూపిస్తున్నా, ఎర్లీ మార్నింగ్ మేము అక్కడికి రీచ్ అయిపోయేసరికి టైం వచ్చేసి 6 o'clock అవుతుందండి. ఇంకా చూడండి ఇక్కడ ఆటోస్ ఎలా ఉన్నాయో, మొత్తం కర్ణాటక లాంగ్వేజ్లో మాట్లాడతారు. కానీ లాంగ్వేజ్ వచ్చినా కూడా సరిగా మాట్లాడండి, చాలా ఇబ్బంది పెడతారు తెలుసా. నేనైతే ఈ వీడియోలో A to Z మొత్తం ప్రాసెస్ అయితే పెడుతున్నానండి, ఎందుకంటే కర్ణాటక వెళ్ళిన వాళ్ళకైతే ఏ ఇబ్బంది ఉండకూడదని చెప్పేసి, నా వల్ల ఎవరికైనా ఒకరికి యూజ్ అవుతుందని చెప్పేసి నేనైతే ఫుల్ వీడియో అనేది షేర్ చేస్తున్నానండి. మేము ఎక్కడికి వెళ్ళాము ఏంటి, ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళాము ఏంటి అని చెప్పేసి మొత్తం ఫుల్ ప్రాసెస్ అయితే పెడుతున్నానండి. ఇంకా మాలాగా ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళకైతే ఇబ్బంది ఉండకూడదని చెప్పేసి నేనైతే ఈ ఫుల్ వీడియో అనేది చేస్తున్నానండి. మెయిన్ హైవే నుండి మేము టెంపుల్కి వెళ్ళవలసిన దూరం 10 kilometers అని చెప్పారండి. కానీ మేము మళ్ళీ వచ్చేటప్పుడు చూసాము 4 kilometers అట్లా ఉందండి. చాలా అంటే చాలా మోసం చేశారండి. 10 kilometers అని చెప్పేసి 500 అట్లా తీసుకున్నారు మనీ. ఇంకా అందరూ అయితే వెళ్ళిపోయారు, ఇంకా మేము ఒక్కరమే ఉన్నాం అని చెప్పేసి అయితే 500 మా దగ్గర పే చేసాం మేమైతేను. ఇంకా ఆల్మోస్ట్ ఇంకా ఆటోలో ఎక్కేసి మేమైతే బయలుదేరామండి. ఇంకా అటు సైడ్ బస్సెస్ టైమింగ్స్ తెలియదు కదా మాకు అని చెప్పేసి మేమైతే ఆటోలో వెళ్ళాము. ఆల్మోస్ట్ ఇంకా మనమైతే టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయినట్టేనండి, దగ్గరలో ఉన్నాం. ఇంకా మమ్మల్ని అయితే ఆ శివయ్య తీసుకెళ్తున్నాడని నేనైతే అలానే అనుకుంటూ వెళ్ళానండి, ఎందుకంటే నాకు నమ్మకం. మాకు తెలియకుండా నేనైతే చిన్న ఊరే వెళ్ళలేను, అటువంటిది వేరే స్టేట్ తీసుకొస్తున్నారు తండ్రి అని చెప్పేసి నేను చాలా భయపడుతూ ఉంటానండి. అటువంటిది అతనే తీసుకొస్తున్నాడని నమ్మకంతో వచ్చాను నేనైతే. ఎప్పుడెప్పుడు స్వామివారి దర్శనం అవుతుందా నాకు అని చెప్పేసి నేనైతే అనుకుంటూనే వచ్చానండి. ఆల్మోస్ట్ ఇంకా మేమైతే ఇక్కడే టెంపుల్ ముందు దిగేసి మేమైతే ఒక చిన్న పని మీద అయితే వచ్చామండి. మేము ముందే కాల్ చేసి చెప్పాము అయ్యగారికి మేము ఈరోజు వస్తున్నామని చెప్పేసి. ఇంకా మేము వెళ్ళేసరికి మాత్రం మా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు అయ్యగారు. ఇంకా మేము వెళ్ళగానే మాకైతే రూమ్కి ఇచ్చారు. రూమ్కి ఇచ్చాక మేమైతే పైకి వెళ్ళేసి మీరు అయితే రాండి, ఫ్రెష్ అప్ అయి రాండి కిందికి అని చెప్పారు. ఇంకా మేమైతే అయ్యగారు వచ్చి మళ్ళీ మాకు రూమ్ కీస్ అట్లా ఇచ్చేసి పైకి వెళ్ళండి అని చెప్పాడు. మేము పైకి అయితే వెళ్ళి పిల్లలు మేమంతమైతే ఫ్రెష్ అప్ అయ్యామండి. ఇంకా ఫ్రెష్ అప్ అయితే మేమైతే మళ్ళీ బయటకు వచ్చేసాము. బయటకి కిందకి వచ్చామంటే ఇంకా అక్కడే దగ్గరలోనే కోటి తీర్థం అని ఉంటుందండి. ఆ కోటి తీర్థంలో స్నానం చేస్తే మనం ఏ జన్మలో చేసిన పాపాలైనా పోతుందని ఒక నమ్మకం అండి. అందుకే మాకైతే అయ్యగారు ఇంకా ఫేస్ వాష్ చేశాక అక్కడికి వెళ్ళి స్నానం అయితే చేసి రండి అని చెప్పారు. ఆ కోటి తీర్థం అనేది ఎక్కడ ఉంటుంది అంటే వినాయక టెంపుల్ బ్యాక్ సైడ్ నుండి వెళ్ళాలండి. ఇంకా మాకు తెలియదు కాబట్టి మేమైతే అందరినీ అడిగేసి అయితే వెళ్ళాము. అక్కడ నుండి కొంచెం దూరంగానే ఉంటుంది, టెంపుల్ బ్యాక్ సైడ్ నుండి అయితే వెళ్ళాలండి. కానీ చూడండి ఇక్కడ ఇళ్ళన్నీ ఎంత పురాతనంగా ఉన్నాయో, ఎంత బాగున్నాయో చూడండి. మనలాగా ఇక్కడ ఉంటే కోతులు అయితే ఎప్పుడు పాడు చేసేవండి, నాకైతే అవే గుర్తొచ్చాయి. నేను వెళ్ళేటప్పుడు కూడా అదే అనుకుంటూ వెళ్ళాను, ఎందుకంటే ఇక్కడ చూడడానికి కూడా ఒక కోతి లేదండి. ఎంత పురాతనమైన కట్టడము చూడండి, ఎంత బాగున్నాయంటే చిన్న చిన్న సందులండి. మొత్తం ఫారెస్ట్ ఏరియానే కదండి, మొత్తం సముద్రపు దగ్గరే ఉంటుందండి. కానీ చాలా బాగుందండి, నాకైతే చాలా నచ్చింది.
గోకర్ణ ఒక మహిమాన్వితమైన పుణ్యక్షేత్రం అండి. అసలు ఎన్ని జన్మల పుణ్యం ఉంటేనో ఈ స్వామివారిని దర్శించుకోవాల్సి ఉంటుందండి. స్వామివారి అనుగ్రహం ఉంటే తప్ప మనం స్వామివారిని దర్శించుకోలేమండి. నేనైతే చాలా అంటే చాలా సంతోషంతో స్వామివారి దగ్గరికి అయితే వెళ్ళానండి. మాకైతే చాలామంది తెలుగు వాళ్ళైతే కలిసారండి. వాళ్ళైతే ఆల్మోస్ట్ మాతో ఏమని అన్నారంటే, మాకైతే కోటి తీర్థం తెలియదండి, కోటి తీర్థం తెలియక మేమైతే స్నానం అయితే చేయలేదండి అని చెప్పారు. నాకైతే చాలా బాధ అనిపించింది. మాకు కూడా తెలియదు, మేము ఇలా తెలిసిన వాళ్ళని అడిగి అడుక్కుంటూ వెళ్ళామండి అని చెప్పాను నేనైతేను. కానీ చేసి ఉండాల్సింది కదా మీరు అని చెప్పాను నేను. మాకు తెలియక మేము మిస్ అయ్యామండి ఇట్లా అని చెప్పేసి అన్నారు. అంత దూరం వచ్చి అటువంటి పుణ్యతీర్థంలో స్నానం చేయకపోవడం ఏంటా అని అనిపించిందండి. నాకైతే చాలా బాధ అనిపించింది వాళ్ళు చెప్తూ ఉంటే. ఇదేనండి కోటి తీర్థం. మేమైతే కోటి తీర్థంలో స్నానం చేసి పిల్లలు అందరం కలిసి అయితే స్నానం చేసామండి. ఇక్కడ చాలామంది చేశారు, కానీ కొందరు తెలియక మాత్రం అక్కడే రూమ్స్లలో స్నానం చేసి వెళ్ళిపోయారంట. ఈ కోటి తీర్థంలో స్నానం చేయడం వల్ల జన్మజన్మల పాపాలని పోతాయి అంటారండి. ఇందులో చేస్తే మంచి జరుగుతుందని ఒక నమ్మకంతో అందరూ వచ్చైతే స్నానం అయితే చేశారండి. ఎంత బాగుందంటే చాలా బాగుందండి. మేమైతే స్నానం చేశాక వచ్చేటప్పుడు రాగి చెంబు అయితే తీసుకొచ్చామండి. స్నానం చేయడం అయిపోయాక మేమైతే ఆ చెంబులో వాటర్ తీసుకెళ్ళి ఇంకా మేము ముందుగా స్వామివారి అంటే వినాయకుడి దర్శనం అయితే చేసుకున్నామండి. ఇంకా స్వామివారి దర్శనానికి అయితే ఇక్కడ నుండి వాటర్ తీసుకెళ్ళాము. అలాగే మాకు తెలిసిన పండితులు ఒక కొబ్బరికాయ కూడా ఇచ్చారు. అది ఈ చెంబు వాటర్ అయితే తీసుకెళ్ళి ముందుగా స్వామివారి దగ్గర అయితే ఆ వాటర్తో అభిషేకం చేయించారు మాకైతేను. ఇంకా చాలామంది ఇక్కడ నుండి తీసుకెళ్తున్నారు, కానీ కొందరు తెలియక వాటర్ అయితే అట్లేం తీసుకెళ్ళట్లేదు. అంటే స్పెషల్గా అభిషేకం చేసే వాళ్ళైతే ఇక్కడ నుండి వాటర్ అయితే తీసుకెళ్తున్నారు. ఇంకా మిగతా వాళ్ళైతే వాటర్ అట్లేం తీసుకెళ్ళట్లేదు, ఓన్లీ దర్శనం చేసుకుని వచ్చేస్తున్నారు స్వామివారి దగ్గర. కానీ ఇంత దూరం వచ్చాం కదా, చాలా బాగున్నారండి. అసలు చూపించడానికి నాకైతే వీలు లేదు, ఎందుకంటే మొబైల్స్ కెమెరాస్ ఎట్లా అలో లేవండి టెంపుల్స్లో. సాంప్రదాయమైన బట్టలు మాత్రమే వేసుకెళ్ళాలండి టెంపుల్స్లోకి. పాయింట్స్ షర్ట్స్ అట్లా ఏం వేసుకుని రానివ్వరండి. చిన్నపిల్లలైనా ఎవరైనా కూడా అంతేనండి. మేము స్నానం చేస్తూ వస్తూ ఉంటే మధ్యలో చాలా పనస చెట్లు అయితే ఉన్నాయండి. విడిగా ఉన్నాయి, అసలు ఎక్కడ పడితే అక్కడైతే పనస చెట్లు ఉన్నాయండి. అసలు కాయలు అయితే విపరీతంగా ఉన్నాయి. నాకైతే చాలా బాగా అనిపించిందండి. ఇన్ని కాయలు ఉన్నాయేంటి అని చెప్పేసి చూస్తూ వచ్చాను నేనైతేను. అసలు విడిగా కాసాయండి కాయలు. అసలు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూనే ఉన్నాయి. మా పిల్ల అయితే మమ్మీ పనసకాయలు అని చెప్పేసి అంటూ ఉన్నారు. అందుకే నేను ఇక్కడ చూపిస్తున్నాను పైన, కానీ వీడియోలో అయితే క్లారిటీ అయితే కనిపించట్లేదండి. ఇవన్నీ పనసకాయ చెట్లేనండి. చాలా బాగా కాస్తున్నాయి. చాలా పొడవు ఉంది చెట్టు, కానీ చాలా చూడండి అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నాయి వీడియోలో అయితేను. గణపతి దర్శనం అయితే చేసుకుని వచ్చేసామండి. మేము లోపలికి వెళ్ళి ఎంత చక్కగా ఉంటారో తెలిసి స్వామివారు. నాకు తెలిసి ఫస్ట్ టైం అనుకుంటా, మొదటిసారి అనుకుంటా ఇక్కడ స్వామివారు అయితే నిల్చునే ఉంటారండి. ఎంత చక్కగా ఉంటారో తెలుసా, చాలా బాగుంటారు చూడ్డానికైతే. 2 కళ్ళు సరిపోవండి. ఇక్కడ ఉన్న స్టోరీ ప్రకారం అయితే స్వామివారి తలపైన చిన్న గుంతలాగా ఏర్పడుతుంది, చుట్టా పోయినట్టుగా ఉంటుంది తలపైన. ఇలా మొట్టికాయ వేస్తారు రావణాసురుడు. ఆ స్టోరీ కూడా చెప్తాను మీకు. ఒకరోజు రావణాసురుడు శివుడి దగ్గర నుండి వరం తీసుకొని ఆత్మలింగాన్ని తీసుకొని వచ్చేటప్పుడు గోకర్ణకు వచ్చేసరికి సాయంకాలం అవుతుంది. రావణాసురుడు బ్రాహ్మణుడు కదా, సంధ్యావందనం చేసుకోవాలి సూర్యుడికి. చేతిలో ఆత్మలింగం ఉంది. ఆత్మలింగం ఉండగా సంధ్యావందనం చేసుకోరాదు. అప్పుడు రావణాసురుడు అటు ఇటు చూస్తూ ఉండగా ఒక బ్రాహ్మణ బాలు రూపంలో వినాయకుడు అక్కడ కనిపిస్తాడు. వినాయకుడిని ఆత్మలింగాన్ని పట్టుకోమని రావణాసురుడు చెప్తాడు. అప్పుడు వినాయకుడు ఇలా అంటాడు, నేను 3 సార్లు పిలుస్తాను, అప్పుడు మీరు కనుక రాకపోతే ఈ ఆత్మలింగాన్ని నేను కింద పెట్టేస్తాను అంటాడు. సరే అని చెప్పేసి వెళ్తాడు రావణాసురుడు. 3 సార్లు త్వరగా వినాయకుడు పిలవగానే రావణాసురుడు రాక ముందే కింద పెట్టేస్తాడు. అప్పుడు రావణాసురుడు వచ్చి తలపై ఒక్కటి ఇస్తాడు వినాయకుడికి. అందుకే తలపై చిన్న గుంతలాగా పడుతుంది వినాయకుడికి. ఇక్కడ ఉన్న ఆత్మలింగానికి మరొక పేరు కూడా ఉందండి, మహాబలేశ్వరుడు అని పేరు ఉంది శివయ్యకి. వినాయకుడి దర్శనం అయిపోయాక మేమైతే రూమ్కి వెళ్ళేసి కొంచెం టీ తాగేసి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తే స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళామండి. మేమైతే స్వామివారి దర్శనానికి అయితే మహాశివరాత్రి రోజు వెళ్ళామండి. చాలా మంచి రోజు, అరుదైన రోజు అండి. ఆ రోజు దర్శనం చేసుకోవడం అంటే చాలా అదృష్టం ఉండాలండి. మేమైతే ఆ రోజు స్వామివారికి అభిషేకం కూడా చేశామండి. చాలామంది భక్తులు వచ్చారు ఆ రోజు, మంచి రోజు అని చెప్పేసి. ఇక్కడ మనకు కనిపిస్తుంది మాత్రం ఎంట్రన్స్ అండి స్వామివారి గుడికి లోపలికి వెళ్ళడానికి. చాలా పురాతనమైన కట్టడం అండి, చాలా బాగుంది. లోపలైతే చూడగానే కొంచెం చిన్నగా అనిపించింది, కానీ లోపలైతే చాలా పెద్దదిగా ఉందండి టెంపుల్. ఇక్కడ కనిపిస్తుంది మాత్రం ఇది ఎగ్జిట్ అండి, ఇక్కడ నుండి మనం బయటికి రావాల్సి ఉంటుంది. మేము వెళ్ళిన రోజైతే చాలామంది తెలుగు వాళ్ళే వచ్చారండి.
చాలామంది తెలుగు వాళ్ళే దర్శనం చేసుకున్నారు స్వామివారిని. స్వామివారి దర్శనం అయిపోయాక మేమైతే మళ్ళీ బ్రాహ్మణుల ఇంటికైతే వచ్చామండి. అక్కడ ఆ రోజు వారి ఇంట్లోనే భోజనం ఏర్పాట్లు చేశారు. ఇంకా మేమైతే అక్కడికి మాతో పాటు చాలామంది వచ్చారండి. తెలుగు వాళ్ళంతా కూడా మన తెలంగాణ నుండే వచ్చారు. ఇంకా మేమందరం కలిసి అయితే అక్కడ భోజనం అయితే చేశామండి. భోజనాలు బాగానే చేశారండి. నాకైతే అందులో బాగా నచ్చింది ఏంటంటే వడలు బాగా చేశారండి. ఇంకా పప్పు, సాంబార్ అట్లా అన్ని రకాలుగా చేశారు. కానీ నాకైతే అసలు మనం తినలేమండి, మొత్తం చప్పచప్పగా ఉంటాయి. కానీ ఎంతమంది వచ్చినా కూడా వాళ్ళకి అన్ని వంటలు చేసి పెట్టారంటే చాలా గ్రేట్ అండి. నాకైతే బాగా నచ్చిందండి. అరిటాకు వేసి ఎంతమంది ఉన్నా కూడా వచ్చిన వాళ్ళందరికీ బ్రాహ్మణ పండితులు భోజనాన్ని వడ్డించారండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, బాయ్ అండి.